బట్టి దేవునికి కృతజ్ఞతావందనలు చెల్లిస్తున్నాను. జోని దేవుని వాక్యం బోధిస్తారని నేను నమ్మినాను. పోయిన వారమే చెప్పారు డాడీ చాలా రోజుల నుండి వాక్యం బోధించడం లేదు, తప్పక ఆదివారం మాట్లాడు అని నేను అనుకున్నాను. చెప్పారు కానీ జోనియే మాట్లాడతారని నేను అనుకుని ఉన్నాను. కానీ జోని ఈరోజు చెప్పారు, లేదు నేను మాట్లాడాను ఆయన చెప్తే సరే. నేను 2 రోజుల నుండి రాష్ట్రంలో మొన్న కూడా చెప్పారు, జోని చెప్పారు వచ్చే ఆదివారం మాట్లాడాను కాబట్టి సిద్ధపడమని చెప్పారు. నాకు ఏం అర్థమని మాట్లాడాలని నాకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, మాట్లాడవలసి వస్తుంది. అయితే ఉదయకాలమే దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం మీతో పంచుకోవాలని కోరుచున్నాను. దానికి ఆధారంగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 6 వచనములు మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి 6 వచనములు మనం చదువుకుంటాం. Revelation chapter 19 verse from 1 to 6. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అని ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటిని. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా ఇష్టకరమైన యొక్క పుస్తకమే రెవల్యూషన్, ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో చాలా మంది ఆ గ్రంథం వైపు తిరిగి చూడరు. నేను ఇలాగ చెప్పకూర్చున్నాను, వారు ఆ ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ప్రకటన గ్రంథమును ఇది క్రొత్త నిబంధనలో ఒకే ఒక్క ప్రవచన గ్రంథమే ఉన్నది. క్రొత్త నిబంధనలో ఒకే ఒక్క ప్రవచన గ్రంథమే ఉన్నది. అదే సమయం పాత నిబంధనలో ఎన్ని ప్రవచన గ్రంథములు ఉన్నాయి? 16 ప్రవచన గ్రంథం ఉన్నది. 16. ఈ పాత నిబంధనలో 16 ప్రవచన గ్రంథములు ఉంటున్నప్పుడు క్రొత్త నిబంధనలో కేవలం ఒకే ఒక్క ప్రవచన గ్రంథమే ఉంటున్నది. ఈ ప్రవచన గ్రంథమును మనము 3 భాగములుగా భాగించి నేర్చుకోగలము. ఇక నేను నేర్చుకున్న దాన్ని బట్టి ఇంకా మనకి నేర్చుకోవడానికి ఈజీగా 7 భాగములుగా భాగించి మనం నేర్చుకోగలము. ఇదన్నీ కూడా ఇప్పుడు వివరించడానికి నేను కోరడం లేదు. నేను ముఖ్యంగా కోవిడ్ టైంలో మనము 2019లో కోవిడ్ వచ్చినది. దాదాపు 2 years నియర్లీ కదా. 4 years ఇప్పటికే కాదు, ఇప్పటి వరకు కాదు. కోవిడ్ టైం 2 years 21 వరకు. ఆ 2 yearsలో మనకు ఆన్లైన్ ప్రేయర్ స్టార్ట్ అయింది. ఆన్లైన్ ప్రేయర్లోనే నేను ప్రకటన గ్రంథం కంటిన్యూగా మాట్లాడినాను.
అందుచేత అయినప్పటికీ ఈ 2 years ప్రకటన గ్రంథం మాట్లాడి ముగించలేను, అది నాకు తెలుసు. అయితే నాకు చాలా ఇష్టకరమైన పుస్తకమే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథమును మనము నేర్చుకోవడం, మన ఫ్యూచర్ భవిష్యత్ దీని గురించి తెలియచేయుచున్న గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథమును 3 భాగములుగా భాగించి మనం చూడగలమని నేను చెప్పాను. అక్కడే మనం చూస్తున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో మనము దాని మొదటి అధ్యాయం 18వ వచనంలో మనము చూస్తున్నప్పుడు అక్కడే ఈ 3 భాగములు మనము చూడగలుగుచున్నాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం దాని 18వ వచనం చదువుకుంటాము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు. ఒక నిమిషం అక్కడే మనము చూస్తున్నప్పుడు 19 ఓన్లీ 19. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగపోవు వాటి. ప్రకటన గ్రంథం 3 భాగములుగా మనం ఈ పరిశుద్ధాత్మయే ఇక్కడ ఆ 3గా భాగించి ఉన్నది. దానిలో నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, దీని వెంట కలగపోవు వాటి. అప్పుడు చూచినది, ఉన్నవి, వీటి వెంట కలగపోతుంది. దాన్ని గురించి మనము చూచిన ఎడల పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. దాన్ని తెలుగులో ఏం చెప్తాను? భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. స్తోత్రం. ప్రకటనలో ఈ 3 కాలము ఉన్నది. ఏది? నీవు చూచినవి భూతకాలం, ఇప్పుడు ఉన్నవి ఏది? వర్తమాన కాలం, దీని వెంట కలగబోచున్నది ఫ్యూచర్, అంటే భవిష్యత్ కాలం. ఏది నీవు చూచినవి? మొదటి అధ్యాయం, ప్రకటన మొదటి అధ్యాయం. ఇప్పుడు ఉన్నవి 3 అధ్యాయంలో తెలియజేసిన సంఘం యొక్క కాలము, ద పీరియడ్ ఆఫ్ చర్చెస్, సంఘముల కాలం మనము 2-3 అధ్యాయంలో చూడగలుగుతున్నాము. దీన్ని వెంట కలగబోచున్నది 4వ అధ్యాయం మొదలుకొని 22వ అధ్యాయం వరకు ఉంటున్న ఆ సంగతులని గురించి వీటి వెంట జరగబోచున్నది. ప్రైజ్ లార్డ్. కొందరు నోట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను కొంచెం కూడా ఆగి బోధించడం కోరుచున్నాను. నా కోరిక ఏమనగా ఈ నా దేవుని బిడ్డలు అంత ఇది నేర్చుకోవాలి, మీరు కూడా ఇది మీరు బోధించాలని నేను కోరుతాను. నేను ఏది బోధిస్తున్నానో మీరు కూడా అది బోధించాలి. ఎందుకంటే కారణం ఇది మీరు కూడా బోధకులుగా రావాలి, మీరు నేర్పించువారిగా, టీచర్స్గా మీరుంటే అలాగూ నేర్పించువారిగా ఉండవని నేను కోరుచున్నాను. అందుకోసం రాసి పెట్టడానికి వీలున్నవారు రాసి పెట్టుకోవచ్చు. దానికి నాకు అది సంతోషమే, అది నాకు ఇష్టమే. కొంతమంది సేవకులు అలా కాదు, వారి బోధించేది ఎవరు రాయొద్దు, అది ఎవరికి తెలియకుండా ఉంటావాలి, ఎందుకంటే వారే బోధించారు, వారికి బోధించే ఆ వ్యక్తికి మాత్రమే తెలుసుకొని ఉంటామని కోరేవారు మరి కాదు. నాకు ఉన్నది ఏమంటే నా వెంట మీరు ఒక్కొక్కరు బోధించువారిగా నా ముందులో మీరు బోధిస్తే ఇంకా నాకు సంతోషమే, ఎందుకంటే అది నాకు ఆనందమే.
కాబట్టి ఇక్కడే మనం ఈ భాగంలో ప్రత్యేకంగా గమనించవలసినది ఏది? మొదటి అధ్యాయంలో ఏమున్నదంటే మహిమపరచబడిన ప్రభువును మనం చూడగలుగుతున్నాము. మొదటి అధ్యాయంలో మహిమపరచబడిన ప్రభువును మనము చూడగలుగుతున్నాము. దీన్ని నేను చరిత్ర అంతా కూడా వివరించాను. అది బైబిల్ స్టడీగా పెట్టుకుంటేనే అది వివరించగలను. అయితే ఏది నీవు హల్లెలూయా మహిమపరచబడిన ప్రభు? మనము త్వరగా చదువుతాము. 11వ వచనం 10 నుండి ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండి ఎవరు? యోహాను. ఏ యోహాను? మనకు అనేక మంది యోహాను గురించి మనం చూడగలం. దానిలో ఒకరు బాప్తిస్మం ఇచ్చే యోహాను, మరి ఒకరు మార్క్ అని యోహాను, జోన్ మార్క్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. మార్కుకు ఈ స్వార్థ రాసిన మార్కు ఉన్నది కదా, ఆ మార్క్ ఇంకొక పేరు కూడా ఉంటుంది. అది ఏది? యోహాను. అంటే జోన్ మార్క్ అని ఇంగ్లీష్లో చెప్పగలను. ఇక్కడే ఈ ఆత్మవశ్యుడైన యోగాన్ని ఏమనంటే యేసుక్రీస్తు 12 శిష్యుల్లో ఒకరైన యోగాన్ని. ఎవరు? యేసుక్రీస్తు 12 శిష్యుల్లో ఒకరైన యోగాన్ని. ఈ యోగన్ అన్న పేరు తెలుసా? వెంటనే పేరెంట్స్ జేమ్స్ లేక యాకోబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యాకోబునే మనము అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఈ యాకోబును రాజైన హేరోదు ఖడ్గంతో చంపినాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ యాకోబుకు యోహానుకు మరి ఒక పేరు ఉన్నది తెలుసా? వారికి ఇవ్వబడిన ఉర్ముల కుమారులు అని. దానికి ఏం చెప్తాము? ఉర్మెడి వారు అని పేరున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ యోగాలో మనం చూస్తున్నది ఏమంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 12 శిష్యుల్లో మామూలు మరణం పొందిన వారు ఒక్కరే ఉంటారు. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో మామూలు మరణం అంటే హతసాక్షిగా చనిపోకుండా మామూలు మరణం. అర్థమైందా? అంటే సాధారణ ఒకరు చనిపోయినట్టుగా న్యాచురల్ డెత్ చనిపోయిన వారు ఈ యోగాన్ని ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. అది మనం చూస్తున్నాం. అది నేను చెప్పలేను, సమయం లేదు. అయితే ఈ యోగాను నువ్వు చంపాలని డొమిషియన్ సీజర్, డొమిషియన్ కైసర్ ఇవన్నీ కూడా అలాగూ చంపాలని ఆయన చూచిన మార్గం ఏమనగా ఈ నూనె మసులుచున్న నూనెలో ఆయన్ను పడేశాడు. కానీ ఆ నూనెలో ఆ వేడి గల ఆ నూనెలో యోగా ఉంటే ఆయనకి ఏమీ కాలేదు. దాని గురించి నేను చెప్పవలసినది ఏమంటే, మనం ఒక పెద్ద డ్రమ్లో నీళ్లు నింపి ఒక చేపని దాన్ని వేస్తే ఎట్లా ఉంటుంది? అది దాంట్లో ఆడుకుంటుంది. అన్నట్టుగా ఈ చిన్న నూనెలో యోగా చాలా హాయిగా ఉన్నది మాట. మంచి తైలముతో మాలిష్ చేసి బయటికి వచ్చినట్టు
అయితే ఇలాగేమి చెయ్యలేటని ఏం చేశారు? ఇదిగో ఈజియన్ సముద్రములో ఒక దీవి ఉన్నది, ఐలెండ్. ఆ సముద్రంలో ఆ ఐలెండ్ లోనికి ఎన్నో ప్రవాసిగా పంపినాయి. అర్థమైంది కదా? ప్రవాసి అంటే సొంత గాని వేరే ఊళ్ళోకి. ఈ ఐలాండ్లో అంటే ఈ దీపులో ఎవరు వెళ్ళినా బ్రతికి ఉండలేరు. పూర్వకాలం మనకు తెలుసు, ఈ అండమాన్ నికోబార్ ఆ దీపులోనికి ఏం చేస్తుంటున్నారనమాట. ఇక్కడే ఉంటున్నా ఈ భారతదేశంలో ఉంటున్న భయంకరమైన నేరం చేసిన వారిని ఆ ఐలాండ్లోనికి, ఎక్కడ అండమాన్ నికోబార్లోనికి వారిని పంపివేసేవారు. అన్నట్టుగా ఈ ఇండియన్ సముద్రంలో ఉంటున్న ఈ పద్మోస్, ఆ దీవి పేరు పద్మోస్. ఆ పద్మోస్ దీవిలోనికి ప్రవాసిగా యోగాను పంపివేశారు. అక్కడ వెళ్ళిన ఎవ్వరు బ్రతికి ఉంటారు. దీనిలో చాలా విషకరమైన సర్పములు ఉంటాయి. ఇక్కడ పద్మోస్ అని దీవులు. అది మాత్రం కాదు, పెద్ద పెద్ద గద్దలు ఈ దీపులు ఎగురుచుచుంటున్నాయి. మరి కొన్ని అటవీ జంతువులు ఈ దీవిలో ఉండేది. కేవలం చిన్న దీపు, మొత్తం చూస్తే 25 కిలోమీటర్లు ఉన్నది ఈ మొత్తం, ఇది సరౌండింగ్ ఏరియా. అయితే ఈ చిన్న దీపులో ఒకరిని వెళితే వెంటనే వారు ఆ అడవి జంతువుని చంపేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, ఈ గద్దలు వచ్చి వారి మాంసం తినేస్తుంది. ఆ ఏడాగైనా ఒక్కడు కూడా ఈ దీవిలో బ్రతికి ఉంటే వారు ఉంటారన్నమాట. ఈనాడు యోగాను దీవిలోనికి ప్రవాసిగా వెళ్ళినప్పుడు యోగాన్ని చూస్తున్నప్పుడు తన మీద నుండి ఈగలు, పెద్ద పెద్ద గద్దలు ఎగురుచు వెళ్ళుచున్నది. చూడండి, అక్కడక్కడ ఈ అడవి జంతువుల యొక్క గర్జనం. గర్జనం అంటే అర్థమైందా? శబ్దం. గర్జనం శబ్దం కాదు, గొప్ప శబ్దం. సింహం గర్జించే ఈ శబ్దం యోగాన్ని వినిపిస్తుంది. ఇలాంటి యోగాన్ని ఆ పద్మోస్ దీపిలో వెళ్ళి ఉంటున్నప్పుడు ప్రభు దినం వచ్చింది. ఈ ప్రభు దినం అన్నది ఆదివారం. ఆదివారానికి ఏం పేరు చెప్తాము? ప్రభు దినం, లార్డ్స్ డే. హల్లెలూయా. మనం చూస్తున్నాం కదా, ప్రభు దినమందు రొట్టె విరిచుటకు వారు కూడి వచ్చినారు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అప్పుడు ప్రభు దినం అంటే ఆదివారం. ఆదివార దినం వచ్చినప్పుడు యోగాలు ఒక్కరే ఉన్నాయి. ఆరాధించడానికి తోడుగా ఎవరు లేరు. ఆ కాలం ముస్లిం వాడుగా ఉన్నాడు. అయితే యోగాలు ఎక్కడ ఉంటున్నారంటే ఎఫెసులో ఉండేవాడు. యోగాలు ఎఫెసులో ఉన్నవాడు. ఎఫెసులో ఒక మంచి సంఘం ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా.
అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘములకు పత్రిక రాసినప్పుడు ఏ నేరం మోపని ఒక పత్రిక ఎఫెసీయ పత్రికలో ఏ నేరం మోపలేదని మాట. అలాగైతే ఈ ఎఫెసులో ఉన్న సంఘంలో యోహాను ఉన్నాడని మాట. యోగా చాలా వృద్ధుడై ఉన్నాడు, నడువు లేని స్థితిలో ఉన్నాడు, యోగానంతగా మాట్లాడలేని స్థితిలో ఉంటున్నాడు. అయితే ఎఫెసులో ఉన్న సంఘానికి యోగాన్ వచ్చి కూర్చోవాలని వారికి కోరిక. యోగాన్ వచ్చి హలో అర్థమవుతుంది కదా, నేను చెప్పేది అర్థమవుతుందా లేక నలబెట్టబోతుందా? కొన్ని అర్థం కాని మాటలు చెప్తే మనగా పుట్టిగా కూర్చుంటాను, ఏదో చెప్తున్నా కొని అన్నట్టుగా. అవును అలా ఉండదా? కాదు కదా, ఇంట్రెస్ట్ ఉండదా వినడానికి? అయితే ఈ యోగాన్ని వృద్ధాప్యములు ఉన్నారు, నడువలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఒక కుర్చీ మీద కూర్చోబెట్టి ఆయన్ను ఎత్తుకొని వచ్చి స్టేజ్ మీద ఆయన కూర్చుంటబెట్టేవారు. కూర్చున్నప్పుడు పెద్దగా బోధించడానికి ఏం సోమత లేదు. ఆయన చెప్పే 3 మాటలు, ఆయన చెప్పే 3 మాటలు. ఆ 3 మాటలు ఇప్పుడు చెప్తాను. మొదటి మాట ఏమనగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మర్చిపోవద్దు, నేను అడుగుతాను, ఎవరిని అడుగుతానని. మొదటిది దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. రెండో మాట ఏమనగా మీరు దేవుని ప్రేమించుడి, మీరు దేవుని ప్రేమించుడి. మూడవ మాట మీరు ఒక్కరికొకరి ప్రేమించు. యోహాను సువార్త అయిన పత్రిక అయిన చదివినట్లా ఏం చదవగలము? ప్రేమ. స్తోత్రం స్తోత్రం. అప్పుడు ఈ ప్రేమని గురించి తప్ప ఏమి తనకి చెప్పడానికి లేదని మాట. అప్పుడు ఈ మాట ప్రతిసారి చెప్తారు, కానీ ఎఫెసులో ఉన్న సంఘానికి ఇది మాట వారికి అందరికి తెలిసిన యోగాని నోటిలో నుండి ఈ మాట రావాలని అందరూ కోరేవారు. దీనికి స్తోత్రం. ఈరోజు అయితే మీరేం చేస్తారు? ఒకవేళ ప్రభు నాకు ఐస్ పుడిగిచ్చినారని అనుకోండి, తడవడానికి చేత కాకుండా నేను ఉన్నానని అనుకోండి. అప్పుడు నాకు కూడా కోరిక ఉన్నది చర్చలో వచ్చి కూర్చోవాలని. కూర్చొని నేను 3 మాటలు చెప్తామని చెప్తే మీరేమంటారు? నాతో డైరెక్ట్గా చెప్పకపోయినా వెళ్ళి చెప్తారు, అన్నా జోడిని చూసి అన్నా ఆంగ్ల భాషతో చెప్పు, డోర్ మూసుకొని కూర్చోపాలి అంటారు కదా. కారణం ప్రతి వాళ్ళకి వచ్చి ఒకటే మాట చెప్తారు కాబట్టి మేము విని విసిగిపోతున్నాం. లేదండి, యోగాని గురించి అలా కాదు, యోగా వచ్చి ఈ 3 మాట ఏదైనా చెప్తే మాకు ఆనందమని. అయితే ప్రకృతిని వచ్చినప్పుడు ఎఫెసులో ఉన్న సంఘానికి చాలా వేదన, చాలా బాధ, చాలా దుఃఖం. ఎందుకంటే ఆ యోగా నోటిలోని వచ్చిన ఆ మాట ఒకసారి వినకుండా మేము ఉంటున్నామని సంఘానికి బాధ, యోగానికి ఒక బాధ. ఈ దినం ప్రభు దినం. ఎఫెసులో ఉన్న సంఘంలో హల్లెలూయా బోధించాలని కాదు, వారితో
ఆ కోరిక ఉండదు. ఈ దిన ప్రభు దినం దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని యొక్క స్తుతి చెల్లించాలి, తోటి సహోదరి సమాధానంతో కలిసి నేను దేవుని మహిమపరచాలి. కొంతమందికి అది కాదు. ఆదివారం కొందరు అడుగుతారు, చెప్తారు, పాస్టర్ గారు ఎందుకు రాలేదని అడుగుతారు కనుక నేను రాలేదా, వచ్చావని లేకపోతే అడుగుతారు ఎందుకు రాలేదు. అప్పుడు ఎందుకు ఆరాధనకి వచ్చారు, ఎందుకు ఆరాధనకి వచ్చారు? పాస్టర్ గారు ఎందుకు రాలేదని అడుగుతారు. అప్పుడే ఏ సమాధానం చెప్పాలి? అబద్ధం చెప్పకూడదు కదా. నిజం నిజం చెప్పండి. అబద్ధం ఆడలేమో, నిజం చెప్పండి. ఈ స్థితిలో అందుకోసం ఏం చేస్తాము? గుడికి వెళ్ళి కూర్చోండి. అలాగే వచ్చిన వారు ఎంతో మంది ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే యోగని నాకు బాధపడుతున్నాడు. అయ్యో ప్రభు, నేను ఈ ఒంటరిగా ఈ పద్మోస్పని దీవిలో ఉన్నాను. ఎఫెసులో ఉన్న సంఘం ఈ దినం చాలా బాధపడుతున్నారు. వరారోధనలు నేను కూడా పాలి పొంది వారితో కూడా దీవింపబడవలసిన వాడు ఇక్కడ ఉన్నాడని యోగానికి బాధ, సంగమునకు బాధ. ఏది హల్లెలూయా. ఆ యోగాని యొక్క 3 మాటలైనను అది విని నేను దీవింపబడి తిరిగి వెళ్ళలేకపోతున్నా. ఈ సందర్భంలో దేవుడు యోగాను ఆత్మవశుద్ధిగా చేశాడు. యోగాను ఆత్మవశుద్ధిగా చేశాడు. ఆత్మవశుడు అంటే ఏంటి అర్థం? ఆత్మవశుడు అంటే పరిశుద్ధాత్మ తన స్వాధీనములో పెట్టుకొని ఆత్మీయముగా నిలబెట్టేది ఆత్మవశుడు. ఈ ప్రకటన గ్రంథంలో యోగాన్ ఆత్మవశుడైన 4 సందర్భములు ఉన్నవి. 4. మొదటి అధ్యాయం 10వ వచనం. రెండవది 4వ అధ్యాయం 2వ వచనం. మూడవదిగా 17వ అధ్యాయం 3వ వచనం. నాలుగవదిగా 21వ అధ్యాయం 10వ వచనం. రాశారా లేదా? వెరీ గుడ్. ఆయన కోరిక కలిగిన వారి కొరకు కొంచెం కూడా నెమ్మదిగా చెప్తారు. మొదటి అధ్యాయం 10వ వచనం. రెండవదిగా 4వ అధ్యాయం 2వ వచనం. మొదటిది 1వ అధ్యాయం 10వ వచనం. రెండవదిగా 4వ అధ్యాయం 2వ వచనం. మూడవదిగా 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం గురించి చెప్తున్నా. 17వ అధ్యాయం 3వ వచనం. నాలుగవదిగా 21వ అధ్యాయం 10వ వచనం. ఈ 4 భాగంలో యోగా ఆత్మవశుడయ్యాయి. ఉచితమైతే ఈ 4 అంశములు తర్వాత మాట్లాడాలి. మొట్టమొదటిగా ఎందుకు ఆత్మవశుడయ్యారో తాను చూచుచున్నది ఒక గ్రంథంలో రాసి ఎఫెసు, స్ముర్న, పర్గమో, తుయతైరో, సార్దీస్, ఫిలదెల్ఫియా, లావోదికియా అని 7 సంఘములకు పంపమని. ఏ ఆ సంఘము పేరు? ఇప్పుడు అవన్నీ రాయవలసిన అవసరం లేదు. అది ఎక్కడ ఉన్నది? 11వ వచనంలో. 11వ వచనంలో ఉన్నది. నీవు చూచుచున్నది ఒక గ్రంథంలో, పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పర్గమో, తుయతైర, సార్దీస్,
ఫిలదెల్ఫియా, లెవోదికియా అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక బిట్టి. ఈ సోయం వినగానే యోగాను తన వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఎవరి నాతో మాట్లాడించున్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం ఇక్కడ కూడి వచ్చిన కొందరితో మాట్లాడించున్నాడు. నీ ఒంటరిగా, నీవెవరి సహాయం లేరు, నీ ఒంటరిగా ఉన్నారు, అందరి విడిచిపెట్టిన స్థితిలో ఉన్నారు. నాకొక మంచి మాట చెప్పువారు ఎవరు లేరు, అందరు నాకు విరోధులుగా, అందరు నాకు దూరముగా ఉన్నారని అనిపించుచున్న స్థితిలో ఉండి ఆ ఒంటరి తరములోనే నీ ఒక స్వయం వినగలరు. అది ప్రభు స్వయం. ఆరాధించుకోవాలి కేవలం వినువారిగా మాత్రం కోసం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నీ ఒంటరిగా నాపే ఎవరు నాకు సపోర్ట్గా లేదు, ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు, ఎవరు నన్ను పలుకరించేవారు లేరు, అందరు నన్ను విడిచినట్టే అని అనిపిస్తున్న వేళను నీ ఒక సోయం తినగలను, నీ వెనుక ఒక సోయం తినగలను. హల్లెలూయా. నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యోగాను హల్లెలూయా. నీకు కనిపించి నీ పైకి చూస్తే నీకు కనిపిస్తున్నది ఏంటి? గద్దలు రెక్కలు ఎగురుచున్నది. దాని మనసులో ఏముంటున్నదని ఆ రెక్కల్ని అడిగితే, అయ్యా నీవెప్పుడు చచ్చదమో నీ మాంసం తినాలని మేము ఆకలితో ఎగురుచున్నదని చెప్తాను. అటవీ జంతువులు గర్జించు అంటున్న ఒక మాట ఉన్నది. ఆ మాట ఈనాకున్నది. మేము నీ మీద పడి నీ హల్లెలూయా గొంతు హల్లెలూయా నోటి వచ్చుచున్న రక్తం త్రాగాలని మేము ఆశిస్తున్నాము. కానీ మమ్మల్ని వెనుకకి లాగుచున్న ఏదో శక్తి మా ముందులో నిలుచుచున్నది. కాబట్టి మేము నిన్ను ఉండలేకపోతున్నాము. హల్లెలూయా. మనకు విరోధిగా ఉంటున్నవాడు, మనకు విరోధి అయిన సాతాను మన మీద పడాలని ఎన్నిసార్లు ఎన్ని చూసినాను వారి చేతికి అప్పయ్యకుండా, వారి మన మీద పడకుండా వారిని ఆపివేయించిన ఒక శక్తి ఉన్నది. అది ప్రభు శక్తి. నేను కొద్ది సమయమే మాట్లాడతాను. కొద్ది సమయం సముచితంగా ఉన్నది. సమయం హల్లెలూయా కొద్ది సమయమే మాట్లాడతాను. కానీ ఉదయకాలం ప్రభు మాట హల్లెలూయా నిన్ను ధైర్యపరచాలి, నిన్ను బలపరచాలి. నేను ఒంటరిగా లేను. నా ప్రభు నాతో కూడా ఉన్నాడు. ఎవరు లేరని అనుకొనిచున్న వేళలో, ఎవరు నాకు మంచి మాట చెప్పలేని స్థితిలో, అందరు నన్ను దూరపరచిన స్థితిలో నేను ఉన్నానని నేను అనుకుంటున్నప్పుడు కూడా ఒకరున్నారు. ఆయనే రెండవదిగా నేను చెప్పినదే మనక ఇదిగో అటవీ జంతువులు హల్లెలూయా ముందుకు పడుతున్నదని ముందుకు అది వస్తున్నప్పుడు దాని హల్లెలూయా ఆపివేసిన ఒక శక్తి ఉన్నది. అది ప్రభు శక్తి. హల్లెలూయా కాపాడబడుచున్న హల్లెలూయా ఎక్కడ? ఆ పద్మోస్ దీపులు. దేవుని బిడ్డలారా, నీ ఒంటరిగా లేదు. నిన్ను అక్కడ బలపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు. ప్రభు అక్కడ దిగి ఉన్నాడు. హల్లెలూయా అలాగూ ఆయన ఆత్మవశుడుగా చేసి, ఆత్మవశుడు అంటే అర్థమైంది కదా, నేను చెప్పాను కదా, ఆ పరిశుద్ధాత్మ తన వశముగా చేస్తాడని. యోగానితో చెప్తున్నారు, నీవు చూచుచున్నది
ప్రైజ్ ది లార్డ్. నీవు చూచుచున్నది ఒక పుస్తకములో రాయాలి. ఈ ప్రకటన గ్రంథమున ఒక గ్రంథకర్త యోహాన్ కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు. గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉంటున్న 65 గ్రంథములకు గ్రంథకర్త ఉన్నాయి. ఎన్ని గ్రంథములకు? 65 గ్రంథములకు ఎవరున్నారు? బోధ గ్రంథకర్త ఉన్నాడు. కానీ ప్రకటన గ్రంథములకు ఈ భూమిలో ఒక్కడును గ్రంథకర్తగా లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ గ్రంథములకు గ్రంథకర్తగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే ఈ గ్రంథం రాశాడు. ఆ గ్రంథం రాసి పద్మోస్తులు ఉన్న యోగానికి చూపించినాడు. చూపించి చెప్పిన మాట ఏమనగా, నీవు చూచుచున్నది ఒక పుస్తకంలో రాసి ఎక్కడికి పంపాలి? ఎఫెసు, స్ముర్న, పెర్గమో, థుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అని 7 సంఘములకు పంపాలి. హల్లెలూయా. అప్పుడు సంఘములు అదే ప్రసెంట్ అంటే వర్తమాన కాలం, 7 సంఘములను కూర్చిన కాలం ముందుకు వచ్చినప్పుడు దీని వెనుక జరగబోవు వాటి అదేది 4వ అధ్యాయం మొదలుకొని 18వ 22వ అధ్యాయం వరకు ఉంటున్న ఈ సంగతులన్నీ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యోహాను, నీవు ఇప్పుడు పద్మోస్ దీవిలో ఉన్నారు. అయితే యోహానుతో 4వ అధ్యాయం మొదటి వచనములు చెప్పే మాట ఏమనగా, ఇక్కడ చక్రము. ఎక్కడికి? ఎక్కడికి? 4వ అధ్యాయం మొదటి వచనం. 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా. ఈ సంగతులు ఏ సంగతులు? సంఘం యొక్క కాలం ముగించినప్పుడు యోహాను తోడున్నాడు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ? ఎక్కడ? పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండుట నేను చూచితిని. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. మొదట నేను వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడుట నేను విన్నాను. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము. ఇక్కడికి ఎక్కిరము. ఎక్కడికి? పరలోకము. ప్రైజ్ ది లార్డ్. యోహానా, నీకు ఇక్కడికి ఎక్కిరము. పరలోకానికి ఎక్కిరము అని దాని కొరకు, యోగాని కొరకు పరలోకంలో ఒక తలుపు తెరిచాడు. ఈ లోకంలో సంఘం యొక్క కార్యం ముగింపబడినప్పుడు ఈ సూర్యం నేను మీరు వింటారు. వింటారా? హలో, పిలిపి వింటారా? సమయం ఉండదు కదా. ఉన్నదా? 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 చెప్పండి. వింటారు. భార్య ఏం చెప్తారు? అందరికీ ఆ స్వరం వినాలి. ఏది? ఏది? ఇక్కడికి. ఎక్కడికి? ఎక్కడికి? పరలోకం. ఒక దినం ఆ స్వరం మనం వినబోతున్నామని నిరీక్షణయే ఈ యోగంలో, శరీరంలో యోగం ఉండిన, కర్త ఉండిన, ఈకుండిన, సమస్య ఉండిన, రుణం ఉండిన, బాధ ఉండిన మళ్ళీ నిరీక్షణ కల పోలిక నిలబెట్టుకొని చున్నదే మనకు
ఒక దినం ఈ స్వరం మనం వినగలం. ఆ స్వరం వినాలంటే సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్. ఆ స్వరం వినాలంటే మనం సిద్ధపడి ఉండాలి. నేను అదే తెలియజేస్తున్నాను, ఎప్పుడైనా ఆ స్వరం ఒక దినం మనం వినబోతున్నా. హల్లెలూయా. యోహన్నా నీ పద్మోసులు ఇక్కడికి ఎక్కువమ్మని. హల్లెలూయా. ఆత్మవశుడుగా యోగాన్ని చేశారు. అదే రెండవ ఆత్మవశుడు అయిన సంగతి. ఇదని వివరించి తర్వాత చెప్తాను. హల్లెలూయా. అక్కడ ఎక్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు యోగాన్ని ఎక్కడ ఉన్నారు? ఆమేన్. పరలోకములో యోగాన్ని ఉన్నాడు. ఈ పరలోకం 4-5 అధ్యాయములు పరలోకంలో జరుగుతున్నది అన్ని యోగాన్ని. 4-5 అధ్యాయంలో వ్రాయబడినదన్నీ ఎక్కడది? పరలోక సంబంధమైనది, పరలోక సంబంధమైనది. స్తోత్రం. ఈ 4-5 అధ్యాయంలో యోగా పరలోకంలో ఉన్నప్పుడు 6 నుండి 18 అధ్యాయం వరకు భూమి మీద జరుగుతున్న సంగతులే వ్రాయబడుతుంది. భూమి మీద జరుగుతున్న సంగతులు. హల్లెలూయా. ఇదిగో అప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది? 7 సంవత్సరాలు. 6వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు ఉంటున్న ఈ 13 అధ్యాయంలో భూమి మీద జరగబోతున్న మహాశ్రమ గురించి వ్రాయబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అక్కడలో ఎత్తబడకపోతే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడలో ఎత్తబడకపోతే ఈ భూమి మీద జరుగుతున్న మహాశ్రమల్లో మహాశ్రమలు పారివారికం. చాలా జాగ్రత్తగా. నేను స్టోరీ చెప్పేది కాదు. ప్రతి ఒక్కరు స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం ఎత్తబడకపోతే మనకంటే ఏమన్నాము? ఏమంటే చెప్తాను. నేను ఇలాగ దాని గురించి ఊహించి చెప్తున్నాను. మొట్టమొదటిగా తల్లిని బాబు అడుగుతారు, నీ కొడుకులు అడుగుతారు, నీ కూతుర్లు అడుగుతారు, అమ్మా నీ ప్రభు అయిన ఇన్ని రోజులు తీరితే ప్రభు వచ్చినప్పుడు అడగరే. తర్వాత మన పొరుగు వారు అడుగుతారు. వారికి సమాధానం ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఈ యోగంలో ఉన్నప్పుడు ఆ సుఖం మనం అనుభవించలేదు. విడిచిపెట్టబడితే ఆ మహాశ్రమ మొత్తం మనం అనుభవించవలసి వస్తున్నామండి. మనకంటే ఏమంటాము? ఆ మాట నాకు రావడం లేదు. మనకంటే దౌర్భాగ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు దేవుడిచ్చిన ఈ దినం, ప్రతి దినం మనం కనిపెట్టవలసినది ప్రభు రాకడ. లేకపోతే 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కేవలం 7 సంవత్సరం భూమిలో జరుగుతున్న సంగతులన్నీ అక్కడ వ్రాయబడి అనేక విషయములు ఉన్నది. అదని చెప్పలేదు. ఏమేమి జరుగుతుంది ఆ సమయంలో, సంఘం ఎక్కడ ఉంటాయి,
ప్రభుత్వం. దేవునికి స్తోత్రం. అయితే 18వ అధ్యాయం ముగించి 19వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెల్లటి గుర్రం మీద తన పరివారముతో తన సైన్యముతో దిగి వచ్చుచున్నప్పుడు మనం కూడా ప్రభుతో కూడా వస్తాం. ఎక్కడికి? ఎక్కడికి? భూమి మీద. భూమి మీద ఆయన చెప్పుచున్న మాటకి నేను ఒకటి చెప్తాను. ఇక్కడ కూర్చొని వారు చాలా మంది పెళ్లి చేసుకున్నారు కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు అబ్బాయి ఇంటిలో పెళ్లి జరిగినదని అనుకోండి. అబ్బాయి ఇంటిలో పెళ్లి జరిగితే ఆ రిసెప్షన్ అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అబ్బాయిని తీసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారా? జరిగదా? అన్నట్టుగా పెళ్లి కుమార్తె అయిన సంఘం పరలోకమునకు ఎత్తబడి మన వివాహము పరలోకములో ఆ పెళ్లి కుమారునితో కూడా జరిగిన తర్వాత పరలోకములో ఒక మహోత్సవం జరగబోతుంది. ఆ మహోత్సవం తర్వాత పెళ్లి కుమార్తె అయిన సంఘము ఎక్కడ ఉండినారో అక్కడికే దిగి వస్తున్నాడని మాట. అప్పుడు 1000 సంవత్సరాలు మన ప్రభుత్వం కూడా ఈ భూమి మీద ఏలబోతున్నామని మాట. ఈ భూమి మీద ఎవరేళ్ళని ఆరంభించినా వారికి 5 సంవత్సరాలే ఉంటాయి. 5 సంవత్సరాలే మళ్ళీ గెలవాలి. మళ్ళీ గెలవాలంటే బీహార్లో జరిగినది అన్నది అన్నీ మనం న్యూస్లోను పేపర్లోను వస్తానే ఉండాలి. గుజరాత్లోనూ అదే జరిగింది, యూపీలోనూ అదే జరిగింది. ఎక్కడ జరిగినా అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? మోసం చేసి ఒక మంచి ఎలక్షన్ జరిగినట్టుగా చెప్పడానికి భారతదేశంలో ఎక్కడ ఉండదు. ఆ ముందుంటినట్టుగా పేపర్లో ఆ స్టాంప్ కొట్టడం తిరిగి వచ్చిన ఎడల తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారు. అది వచ్చేది లేదు. రాణిస్తారా? రాణియరు. నేను పొలిటిక్స్ కాదు మాట్లాడేది, రాజకీయం కాదు మాట్లాడేది. కానీ నాకు కూడా బాధ. ఏ గవర్నమెంట్ వచ్చినా పరిస్థితి ఇంతే, అది నాకు తెలుసు. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదో మేలు కలుగుతుందని నేను నమ్మడం లేదు. కానీ ఒకటి న్యాయమైనది జరగడం, అది జరగదు. అయితే పోయి నేను సబ్జెక్ట్ నుండి దూరం కాకుండా కదా. అయితే దిగి వచ్చి ఈ భూమి మీద మనం 1000 సంవత్సరమే. అప్పుడే మన పేదలు రాసిన పత్రికలు రాయించినట్టుగా 2వ అధ్యాయం 1 పేదలు 2వ అధ్యాయం 9వ వచనంలో చీకటిలో నుండి తన ఆశ్చర్యలోనికి పిలిచిన వాని ఆదేశములు ప్రజలు చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును యాజకులైన యాజక సమూహం పనులు ఎందుకొరకు ఏర్పరచుకున్నాయి? వ్యాజులుగా ఉంటున్నాయి. అలాగే వ్యాజులుగా మనం ఎన్ని సంవత్సరాలు? 1000 ఏళ్ళ
యేసుక్రీస్తు వారి రాజాది రాజుగారు ప్రభులకు ప్రభుగారు ఏలుచున్నప్పుడు మన కూడా ఆయనతో కూడా 1000 ఏళ్ళు ఏలబోతుంది. నేను ఇలాగ సైనికులు ఒకసారి ఇలాగ మాట్లాడించిన కొన్ని సంవత్సరం మాట్లాడించినప్పుడు ఇలాగ నేను చెప్పాను, నేను రాజుగా ఒకవేళ హైదరాబాద్ ఏలబోతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ విని అప్పుడు ఎంత శ్రద్ధగా వింటున్నారని తెలుసుకోవాలి. అమ్మా, మన పాస్టర్లు చెప్పారు కదా, హైదరాబాద్ పాస్టర్లే రాజుగా వస్తారని. నిజముగా వస్తారమ్మా. నేను నమ్ముతున్నాను తెలుసా, నేను నమ్ముతున్నాను. ఎందుకు? ఈ హైదరాబాద్లో ఈ 50 ఏళ్ళు ఈ శ్రమ ఎంత పొందిన నాతో ప్రభు చెప్తాడు, నీవు హైదరాబాద్లో రాజుగా ఉంటావు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. దానికి నాకే సందేహం లేదు. మళ్ళీ ఒక్కొక్క రాజ్యములో రాజుగా మనం ఏలుబోతున్నాము. అయితే నేను ముందుకు వస్తున్నాను. ఇక్కడే మనము చదివిన మాట, ఈ 50,000 ఏళ్ళు మనం ఏలుచున్నది ఎవరిని? అది కూడా చెప్పి ముగిచేస్తాను ఈరోజు. 1000 ఏళ్ళు ఎవరి మీద మనం వెళ్తాం? రాజుకి ఎవరు ఉంటామని? ప్రజలు ఉండవాలి. ప్రజలు ఉండాలి. ప్రజలు లేకపోతే రాజు ఉన్నాడు. రాజు ఉన్నాడంటే ప్రజలు ఉన్నాడు. అప్పుడు ప్రజలు ఎవరు? ప్రజలు ఎత్తబడని వారందరినీ మనం ఏలబోతున్నామని మాట. వారందరి ప్రజలుగా ఉంటాయి. ఇప్పుడు రాజు లేడు, ప్రజలు లేడు. భారతదేశమునకు స్వాతంత్ర్యం దొరకకముందు ఎవరున్నారు? రాజు ఉన్నాడు కనుక ప్రజలు ఉన్నారు. ఇప్పుడు రాజు లేడు, ప్రజలు లేరు. మరి మనం ఒక్కొక్కరము ఇండియన్ సిటిజన్ అని చెప్పదగిన హోదా మనకి. అందుచేతనే మనకి ఇష్టమైన వారికి ఓటు చేయడానికి స్వాతంత్రం ఉన్నది. ఇష్టమైన మాటలు మాట్లాడటానికి స్వాతంత్రం ఉన్నది. మోడీని కూడా ఖండించడానికి ఉన్న హక్కు మనకున్నది. ఉన్నదా? ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, ప్రజాస్వామ్యులు మనకు హోదా. అందుచేత నేను ప్రజ కాదు, తిరిగి నా చేతనే హల్లెలూయా. ఎవరైనా ఏలుచుంటారంటే నేను వారిని గెలిపించినాడు కనుక. అందుకోసం ఏ అధికారికి మనం భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఇక్కడ కూడా చెప్తున్నారని అనుకుంటున్నాను. ఆఫీసులోనికి వెళితే అంటారు, ఏంటయ్యా